నేను రాగానే వర్షం పడేలా ఉంది. బాగుంది. ఎనీవే మేడం నడిచి నడిచి బాగా అలసిపోయి ఉంటారు. కూల్ డ్రింక్స్, కాఫీ, టీ ఏదైనా తాగొచ్చుగా మేడం. నాకు టైర్డ్ గా ఉందని మీకు చెప్పానా మిస్టర్ సురేష్? సుదర్శనం. సుదర్శన్ ఎందుకు అన్నారు? లేదు మ్యామ్, సార్ పేరు సుదర్శనం. ఆయనకి షుగర్ బీపీ అన్ని. ఆవిడ అడిగారా? ఆయనకి ఇవ్వండి ముందు. మేడం మేడం తాగి వెళ్ళొచ్చుగా మేడం. సరే రండి, అందరం కలిసి తాగుదాం. ఓకే మేడం. చూడండి మిస్టర్, నన్ను మీరెంత స్పెషల్ గా చూసుకున్నా డ్యూటీయే ఫస్ట్. అండర్స్టాండ్ మిస్టర్ సంగీతం? పర్వాలేదు. వాట్ పర్వాలేదు? నా పేరు తప్పుగా చెప్పినా పర్వాలేదు. అయ్యో ఓకే ఓకే, కూల్ డ్రింక్స్ ఇవ్వండి. ఆల్రెడీ కోల్డ్. ఆగదు, చెప్పేది విను, వెళ్తూనే ఉండు. Why the students are running? Why? ఏం లేదు సార్, ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. ఏం ప్రాక్టీస్? అది మ్యారథాన్ రేస్ ఉంది కదా, దానికోసం. కరెక్ట్, మ్యారథాన్. మ్యారథాన్ ప్రాక్టీస్ ఏంటి? క్లాస్ టైంలో కారిడోర్ లో సంథింగ్ రాంగ్ మిస్టర్ శివానందం. సుదర్శనం. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్ మిస్టర్. తాగండి ప్లీజ్. ఇప్పుడు చాలా ముఖ్యం. ఈయన బ్రో కోచా? కోచ్ ఎస్. పరుగు పందాలకు శిక్షణ ఇచ్చాను. తరువుకుంటూ వెళుతున్నట్టుగా ఉంది. రే, నాకు ఇంకొరక నీకు చేతనైతే లేదురా. ఆ నితిన్ గారి సంగతి బయట చూసుకుందాం. ఈ మాటలతోనే ఈ పోస్టింగ్ కొట్టేస్తుంటారు. ఏంది అడుగుతున్నావు? అటు పక్కకి తీసుకోదాం నడరా. సారీ మిస్టర్ సుదర్శనం, మీ స్కూల్ పేరు బాగా రిపేర్ అయిపోయింది. మేడం నా పేరు కరెక్ట్ గా చెప్పారు ఈసారి. రే పైకి లేపరా, నమ్ముతానేరా. రే టోపీరా. ఇది నీ నెత్తి మీదే ఉంది గురు. నాది కాదురా, దాసగాంది. అనవసరంగా పరిగెడుతున్నాం మాయా. ప్రిన్సిపల్ చేతికి ఇచ్చిండొచ్చు. జాగ్రత్త. సారీ సార్. గడప్. సార్ చూసుకోకుండా గుద్దేశాను. ఎవరు సార్ మీరు? సార్ నేను స్టాఫ్ సార్. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రిన్సిపల్ గారు పిలిచారు సార్. ప్రిన్సిపాల్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాలా? సార్ అర్జెంట్గా రమ్మన్నారు సార్. ఇక్కడ గొన్సాల్విస్ అనేది ఎవరు? సార్ నేను శ్రీధర్ని సార్. సరే, ఆయన ఎక్కడ ఉన్నారు? ఇవాళ రాలేదు సార్. వచ్చారని చెప్పారే. అయితే స్టాఫ్ రూమ్లో ఉంటారు సార్. స్టాఫ్ రూమ్ ఎక్కడ ఉంది? ఇటు పక్కనే సార్. వాళ్ళు అట్ అన్నారు, మీరు ఇటు అంటున్నారు. మీరు ఇక్కడేగా పనిచేస్తున్నారు. ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు, అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు సార్. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ సార్. హలో సార్, పరిగెత్తుకుంటూ వెళ్ళండి. అరే దాసు లేరా బాయ్. ఏందిరా ఇక్కడ ఇంత గడిబిడి ఉంది? మన ఏరియాలో నీకు పోరియా దొరకలేదా? లవ్ గురు లవ్. ఏం లవ్ ఏందో. రే ఆడెవరో ఉన్నారు, కమ్మనుండరా బాయ్. కుకోరా బాయ్, కుకో. అరే నువ్వా అన్నా? నమస్తే అన్నా. మాయా బుక్ అయిపోయాం ఇన్స్పెక్టర్. మా నాన్నగారు ఏసీ, నేను చూసుకుంటాను రా. సార్ 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 నేనే తప్పు చేయలేదు సార్. ప్రిన్సిపల్ పిలిచారు సార్, అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ యాంటనీ గొన్సాల్విస్ ఎక్కడ ఉంటారు? సార్ అలా స్ట్రైట్ అక్కడి నుంచి 3rd ఫ్లోర్లో స్టాఫ్ రూమ్లో ఉంటారండి. ఓకే సార్. ఓవర్గా మాట్లాడి బుక్ అయిపోకు. బాగానే మేనేజ్ చేశాను రా. స్పోర్ట్స్ రూమే, ఏం పర్లేదు పలా. శ్రీధరే నితిన్ చంపేశాడు. ఎలా? ఒక్క నిమిషం, ఐల్ ఎక్స్ప్లెయిన్. నందిని మ్యామ్ కోసమే శ్రీధరి హత్య చేసి ఉంటాడు. ఈ ల్యాప్టాప్ ప్రిన్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేద్దాం, అప్పుడే అందరికీ అన్ని నిజాలు తెలుస్తాయి. శివ, మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చా. ఇక మీరిద్దరు నా నుంచి తప్పించుకోలేరు. చెప్తే అర్థం కావట్లేదా? ల్యాప్టాప్ ఎవరా?
కుదరదు. స్టూడెంట్స్ కి రోల్ మోడల్ గా ఉండాల్సిన మీరే ఇలాంటి తప్పు చేసి అది బయటికి తెలియకుండా ఉండాలని హత్య కూడా చేశారు. నువ్వు నోర్మాయ్. వద్దు సార్, తప్పు మీద తప్పులు చేయకండి. మర్యాదగా హత్య చేశారని ఒప్పుకోండి. రే నిజంగా నితిన్ నేను చెప్పలేదురా. వాడిని బెదిరించి అవి తీసుకుందామని క్లాస్ రూమ్కి వెళ్ళాను. వాడు ఆల్రెడీ అక్కడ చచ్చిపడున్నాడు. నాకు అవసరమైన ఫోన్ ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాను. అంతకు మించి నాకేం తెలీదు. శివ ఈయన అబద్ధం చెప్తున్నారు. ఈ మర్డర్ బయట వాళ్ళు ఎవరో చేస్తుంటారు. నేను అరవింద్ స్కూల్ కరెస్పాండెంట్ మన క్యాంపస్లో చూశాను. వాడే ఈ హత్య చేస్తుండొచ్చు. మన స్కూల్కి ఐఎస్ఓ రాకూడదని వాడే ప్లాన్ చేస్తుంటాడు. సార్ ఐఎస్ఓకి నితిన్ హత్యకి ఏంటి సార్ సంబంధం? నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? వాడిని క్లాస్ రూమ్లోనే కత్తితో పొడవడానికి నేనేమన్నా పిచ్చోనా? కత్తితోనా? ఇంతకు మించి మీ ఇద్దరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. పెన్సిల్? ఏంటి పెన్సిలా? ఎవరై ఉంటారు? ఓపెన్ చేయి. పాస్వర్డ్. నితిన్ ఫింగర్ ప్రింట్స్ తో కూడా ఈ ఫోన్ మనం ఓపెన్ చేయగలం. అయితే పద క్లాస్కి వెళ్దాం. కమ్. రే చూసుకో. ల్యాప్టాప్ జాగ్రత్త. పోలీసులు వచ్చారేంటి? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు, తను మా ఓల్డ్ స్టూడెంటే. అప్పుడప్పుడు యూనిఫామ్ లో వస్తుంటాడు. ఓహో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరేగా ప్రిన్సిపాల్? నో నో, నేను ప్రిన్సిపల్ని. నేనే ప్రిన్సిపల్. మీరేలేండి ప్రిన్సిపల్. సారీ మేడం. మిస్టర్ శంకర్రామ్, మీరు ఇచ్చిన నాకా పోస్టింగ్ వద్దు. ఈయనే ప్రిన్సిపల్. మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మేడం? ఇన్స్పెక్షన్ పూర్తయివ్వనండి, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆఫీస్ రూమ్లో వెయిట్ చేయండి. సార్, ఆల్రెడీ కాంపౌండ్లో హాఫ్ అన్ అవర్గా తిరుగుతున్నాను సార్. ఇక్కడ గొన్సాల్విస్ అనేది ఎవరు? ఇదిగో ఈయనే. ఎస్, మై సెల్ఫ్. మీరేనా? మీతో కమిషనర్ మాట్లాడి రమ్మన్నారు. డోంట్ గెట్ పానిక్. కమిషనర్ నేను క్లాస్మేట్స్. అప్పుడప్పుడు యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు పంపించి నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. యూ ప్రొసీడ్. యువర్ టైమ్ ఈస్ వెరీ ప్రెషియస్. ప్లీజ్. నందిని, యూ టేక్ కేర్. గో. ఇన్స్పెక్టర్, మీరు ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంటా? యాక్చువల్లీ నేను ఇక్కడ అందరూ మా Okay. old ఆయన students. స్కూల్లో ఆయన ఓల్డ్ స్టూడెంటేగా. నిజంగానే కమిషనర్ గారు పంపించారా? టెల్ మీ సార్. మీరేగా ఒక స్టూడెంట్ వేలుని పెన్సిల్తో విరిచింది. సార్, నేనెవరు చెయ్యి పట్టుకుని మాట్లాడను సార్. ఇలా కట్టుకుని మాట్లాడతాను సార్. బట్ మీరే కదా మిస్టర్ గొన్సాల్విస్? నో 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 నో. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ గోవిందస్వామి ఇన్ తెలుగు. ఇన్ ఇంగ్లీష్ గోన్స్ అని పిలుస్తారు. మీరు వెతుకుతున్నది యాంటనీ గోన్సాల్విస్. ఆయనే. సార్, ఆయన లైబ్రరీలో టీ తాగుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి వెతకండి సార్. డోంట్ వేస్ట్ మై టైం. లైబ్రరీలో టీ? సార్ ఒక్క నిమిషం. లైబ్రరీకి ఎలా వెళ్ళాలి? యు హావ్ టు టేక్ స్ట్రైట్. స్ట్రైట్. రైట్. దెన్ డౌన్ స్టేర్స్. ఓకే. డౌన్. సార్ డౌన్లోనా? సార్ అక్కడి నుంచే వస్తున్నాను. సార్ వెళ్ళండి సార్. కన్ఫ్యూజ్ చేసేసారు. మధ్యలో ఈ ల్యాప్టాప్ ఒకటి. ఎవరికి నా అర్జెన్సీ అర్థం కావట్లేదు. ఇక్కడే నా ప్యాంట్ తడిసిపోయేలా ఉంది. ఈ పెన్సిల్ ఎవరు ఎలా కనిపెట్టేది? ఈ నెంబర్ని ట్రూ కాలర్లో టైప్ చేస్తే వాడి పేరు చూపిస్తుంది. చెక్ చేసి చూద్దాం. ఇందులేక ఎవరి అమ్మాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ బి సెక్షన్లో ఉంది. నీకెలా తెలుసు? లేదు, వాడే చెప్పాడు. ఓపెన్ దట్ మెసేజ్. యా. 11:28కి అది కిల్ యూ అని మెసేజ్ పంపించింది. నేను ఎస్కేప్. 11:32కి నితిన్ చచ్చిపోయాడు. శివ, లెట్స్ సెట్ ఎ ట్రాప్. నితిన్ పంపినట్టు ఇందులో ఎగాక ఒక మెసేజ్ పంపిద్దాం. తను కనుక మళ్ళీ క్లాస్కి వచ్చిందంటే తనే కిల్లర్. హలో, ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ఎందుకు గ్యాప్ లేకుండా ఫోన్ చేస్తావు? విషయం ఏంటో చెప్పు. సార్ సార్ నితిన్ క్లాస్ రూమ్ లో చచ్చిపడి ఉన్నాడు సార్. ఎవరో అతను హత్య చేశారు సార్. బాడీని ఏం చేయమంటారు సార్? మిస్టర్ శబరినాథన్, మేడం మేడం రెండుకి time వస్తున్నా మేడం, అవుతుంది. వస్తున్నా. అర్థం చేసుకో, ఆ అమ్మాయి రావడానికి ఎటువంటి లాజిక్ లేదు మాయా. శివ, ఒక మగాడు నితిన్ని కొట్టి చంపాలంటే 6 అడుగుల హైటు, 80 కిలోలు వెయిట్ ఉండాలి. అదే ఓ అమ్మాయికైతే 2 కళ్ళే చాలు. తను వస్తుంది, నువ్వు వెయిట్ చేయి. ఈ లగేజ్ని ఎక్కడ పార్క్ చేయాలో తెలియడం లేదే. వన్ లాస్ట్ ట్రై, ట్రస్ట్ మీ ప్లీజ్. ఇందు తన క్లాస్లోకి వెళ్తుంది. వెళ్దాం.
ఎందుకు ఏడుస్తుంది? హే, ఇందు హే, ఏమైంది? నువ్వు చెప్పిందంతా చెడు నా వల్ల కాదు. ఒక్కసారి విను. ముట్టుకోకు. చెత్త విధవా, నీ వల్ల నా లైఫ్ నాశనం అయిందిరా. ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? నీ వల్ల చదవలేకపోతున్నాను, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నిన్ను ఏ రోజైతే కలిశాను ఆ రోజు నా కష్టాలు మొదలయ్యాయిరా. ఏయ్ ఆగు, అడుగుతున్నానా? సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ప్లీజ్ నితిన్, నన్ను వదిలే. నేను బతిమాలుతున్నాను. నువ్వెందుకురా బతిమలాలి? నేను చెప్పినట్టు చేస్తే మనిద్దరికి హ్యాపీయే కదా. దివ్య, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏం లేదమ్మా, అక్క చాలా తప్పులు చేస్తుంది కదా, అందుకే అడ్వైస్ చేస్తున్నాను. అక్క తప్పు చేయదు. నువ్వు వెళ్ళమ్మా, చిన్న పిల్లవు కదా. రా అక్క వెళ్దాం. ఏయ్, ఎందుకు అక్క తీసుకెళ్ళొద్దు చెప్తున్నానా?